గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీ అజిత్ కుమార్ పరారీలో తవ్విన కొద్దీ కొత్త విషయాలు బయటపడుతున్నాయి. 4-5 రోజులుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందిన రిమాండ్ ఖైదీ సడన్ గా మాయమయ్యాడు. పోలీసుల కళ్లు గప్పి చెక్కేశాడు. ఇందుకోసం పక్కా ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. పోలీసుల సహకారంతోనే అజిత్ తప్పించుకున్నాడని ఉన్నతాధికారుల దర్యాప్తులో తేలింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అజిత్ బయటకు వచ్చి ఆటో ఎక్కే విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో పాటు అజిత్కు ఎస్కార్ట్గా వచ్చిన పోలీసులను కూడా విచారించారు. అయితే అతడు రేపల్లె సబ్ జైల్లో ఉన్నప్పటి నుంచి పరారయ్యే వరకు ఏం జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జైల్లో ఉన్నప్పుడే అతడు ఎలా తప్పించుకోవాలనే దానిపై స్కెచ్ వేశాడని గుర్తించారు. సబ్ జైల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుతో పాటు అక్కడి సిబ్బంది సాయంతో బయటపడినట్లు గుర్తించారు. వాళ్లకు డబ్బు ఆశ చూపినట్లు తెలుసుకున్నారు. దొరకకుండా తప్పించుకునేందుకు అజిత్ సెల్ ఫోన్ కూడా వాడటం లేదని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఎస్కార్ట్గా ఉన్న ఏఆర్ పోలీసులను సస్పెండ్ చేశారు. మరింత లోతుగా విచారిస్తే రేపల్లె సబ్ జైల్ సూపరింటెండెంట్ వ్యవహారం బయటకొచ్చింది. అజిత్ సోదరు నుంచి జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుకు డబ్బులు వచ్చినట్టు గుర్తించారు. దీంతో సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే పోలీసుల విచారణలో అజిత్ కుమార్ గతంలో కూడా ఇదే తరహాలో పోలీసుల నుంచి తప్పించుకున్నట్లు తేలింది. అజిత్ కుమార్ చీటీల పేరుతో జనం నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. ఏలూరు జిల్లాకు చెందిన ఈ కేటుగాడిది మొదటి నుంచి మోసపూరిత వైఖరే. ఆన్లైన్లో కార్లు అమ్ముతానంటూ మోసాలు చేశాడనే ఆరోపణలపై అతడి మీద కేసు నమోదైంది. ఆ తర్వాత కూడా అజిత్ కుమార్ వ్యవహార శైలిలో మార్పు రాలేదు. డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకపోవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత చీటీల పేరుతో జనం నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు. ఈ మోసంపై తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో అతడిపై కేసు నమోదైంది. అజిత్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో అతన్ని రేపల్లె సబ్ జైలుకు తరలించారు. అయితే 4-5 రోజుల తర్వాత అజిత్ అనారోగ్యానికి గురవడంతో చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పోలీసుల కళ్లు గప్పి అతడు పరారయ్యాడు.